ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిని వైసీపీ, టీడీపీ పార్టీలు అడ్డుకుంటున్నాయని భారత చైతన్య యువజన పార్టీ కర్నూలు అభ్యర్థి నగరూరు రాఘవేంద్ర తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి ఉంటే అత్యధిక స్థానాల్లో విజయం సాధించేదని రాఘవేంద్ర తెలిపారు. కొందరు నేతలు బీజేపీ పెద్దలకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. రాజధాని విషయంలో వైసీపీ, టీడీపీలు ప్రజలను మోసం చేశారని అన్నారు. ఇక్కడ కంటిన్యూగా ఉండడం జరుగుతుంది. ఒక కొత్త పార్టీ, మంచి సిద్ధాంతాలతో కూడిన పార్టీ, జనం కోసం మేమున్నాము, మీకు రక్షణగా మేమున్నాము, రాబోయే రోజుల్లో మంచి మంచి సంస్కరణలతో మేము ముందుకు వస్తాము అనే ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేసిన పార్టీకి నేను మద్దతు ఇచ్చి చేరడం జరిగింది. స్వార్థ ప్రయోజనాల కోసము బీజేపీ ఇక్కడ ఏమీ లేదు అని పై స్థాయి వ్యక్తులకి చూపిస్తూ ఇక్కడ 0.75% కూడా బీజేపీ లేదు అని చెప్పి వాళ్ళు దొంగ లెక్కలు తీసుకొని బీజేపీని కించపరుస్తూ ఇప్పుడు ముగ్గురు కలిసి కూటమిగా చేరి వాళ్ళు రావడం జరుగుతుంది. బీజేపీ లేదని వాళ్ళు డిసైడ్ చేశారు. అసలు ఈ 5 ఏళ్ళు డెవలప్మెంటు, 10 ఏళ్ళ డెవలప్మెంటు బీజేపీ కానీ సొంతంగా వచ్చింటే ఈరోజు చెప్పినది కరెక్ట్ రాసి